హాయ్ హలో వెల్కమ్ టు స్వనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అండ్ మటన్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి బగారా రైస్ అండ్ మటన్ కర్రీని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఏ ఫంక్షన్కైనా సరే, ఏ పండగకైనా సరే ఈ విధంగా ఒకసారి ఈ రెసిపీస్ని ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా బగారా రైస్ అండ్ మటన్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1 kg మటన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, పీస్ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది మనం సన్నగా తురుముకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది గ్రేవీగా చాలా చక్కగా వస్తుందండి. చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఈ విధంగా ఆనియన్స్ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో 4-5 లవంగాలు వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఆనియన్స్ దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. మనం ఈ విధంగా టమాటో ముందుగానే వేయడం వల్ల మనకి మటన్తో పాటు ఈ టమాటో అనేది చాలా చక్కగా ఉడికిపోతాయండి. ఈ విధంగా టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తీసుకున్న మటన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ మటన్ని బాగా మగ్గించుకోవాలండి. 2-3 నిమిషాల పాటు ఈ మటన్ని బాగా కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి. ఈ మటన్ అనేది మనకి ఎంత చక్కగా మగ్గితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుందండి. ఈ మటన్ అంతా బాగా మగ్గి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉప్పు కారం మొత్తం మటన్కి పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, మనకి ఉప్పు కారం అనేది మటన్కి చక్కగా పట్టింది కదా. ఇప్పుడు ఇందులో మనకి కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలి ఏంటి అనేది దాన్ని బట్టి చూసుకొని మన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వాటర్ పోసుకొని మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉందండి. మనకి మటన్ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది, చాలా మెత్తగా ఉడికిపోయిందండి. మనం ఎప్పుడైనా సరే మటన్ కర్రీ వండేటప్పుడు మనం కుక్కర్లోనే వండుకోవాలండి. అప్పుడే మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి గ్రేవీ అనేది ఎంత చక్కగా ఉందో, చాలా చిక్కగా వచ్చింది కదా. ఈ విధంగా ఉంటే మనం పూరీల్లో కూడా తినొచ్చండి ఈ కర్రీ అనేది. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా మన మటన్ కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. తర్వాత మనం బగారా కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 2.5 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలండి. ఈ మనం బగారా రైస్ అనేది మన పాత బియ్యం తీసుకోవాలండి. అప్పుడే మనకి బగారా అనేది చాలా టేస్టీగా వస్తుంది. మన షాప్లో అడిగితే ఇస్తారండి, మనకి పాత బియ్యం అని అడిగితే ఇస్తారు షాప్లో. ఈ విధంగా వాటర్ పోసుకొని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 5-6 లవంగాలు, కొంచెం షాజీరా,
కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బగారా కోసం ఆనియన్స్ని, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ని వేసుకొని ఈ ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆనియన్స్ దోరగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనకి రైస్కి ఎంత సరిపోతుందో సాల్ట్ అనేది అంత చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసుకొని ఈ విధంగా వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి సరిపోయిందా లేదా అని. చూడండి, మనకి వాటర్ బాగా మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇదే టైంలో మీకు సాల్ట్ అనేది సరిపోకుంటే ఇప్పుడే సాల్ట్ అనేది వేసుకోవాలండి. మనకి ఈ సాల్ట్ అనేది, ఈ వాటర్ అనేది మనకి సముద్రం వాటర్ లాగా ఉండాలండి. అప్పుడే మనకి బగారా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి సాల్ట్ తక్కువ అయింది అనుకోండి, మనకి రైస్ అనేది చప్పగా ఉంటుంది, టేస్ట్ అనేది ఉండదు. చూడండి, ఈ విధంగా రైస్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పదే కలపకూడదండి. ఊరికే కలిపినట్లయితే మనకి రైస్ అనేది విరిగిపోతుంది. కాబట్టి ఒక్కసారే కలుపుకోవాలి. చూడండి, మనకి రైస్ అనేది ఉడికిపోతుంది కదా. ఒకసారి మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. ఇంకా 2 మినిట్స్ పెట్టినట్లయితే ఈ వాటర్ అంతా పోతుంది. ఈ విధంగా ఒకసారి మూత పెట్టుకొని మరొకసారి ఉడికించుకోవాలండి. ఇప్పుడు పైనుంచి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర బాదం ఉంటే బాదం కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా బగారా రైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, బగారా రైస్ని వేసుకొని మనం ముందుగానే చేసి పెట్టుకున్న మటన్ కర్రీని వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పండగకి ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా బగారా రైస్ అండ్ మటన్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నానండి, ఈ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అయితే మనకి ఎప్పుడైనా సరే మన జాతరలో అలా వెళ్ళినప్పుడు తింటాం కదా, ఆ టేస్ట్ అనేది వచ్చిందండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. ఈ బగారా రైస్ కాంబినేషన్గా ఎప్పుడైనా సరే మటన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం అండ్ రెసిపీస్ కోసం సోనీస్ కిచెన్కి కామెంట్ చేయండి. మనకి మటన్ పీస్ అనేది కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఈ విధంగా చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. రైస్ అనేది కూడా చాలా పొడిగా, చాలా పొల్లులుగా వచ్చిందండి. చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.